రోమ్ వెళ్ళినప్పుడు రోమన్లాగానే ప్రవర్తించాలి అంటారు. అదేవిధంగా బ్రిటన్లో ఉన్నటువంటి వాడు బ్రిటనీయుడిలాగా బ్రతకడానికే అవకాశం లేదు. టర్కీ వాడిలాగానో పాకిస్తాన్ వాడిలాగానో బ్రతకాలేము. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక పట్టణాలు కాస్త ఇప్పుడు ముస్లిం ప్రతినిధులు ఎన్నికవుతూ వచ్చారు. క్రమంగా చూస్తే షరియా చట్టం కావాలన్నటువంటి కాన్సెప్ట్. రోడ్లన్నీ బ్లాక్ చేసి అక్కడ ప్రార్థనలు జరుపుతా అదేమంటే వివాదాలు పడుతున్నటువంటి సందర్భం. అలాగే అక్కడ ఉన్నటువంటి మెట్రోలలో గొడవలు, లేదా అక్కడ ఉన్నటువంటి తెల్లజాతీయుల అమ్మాయిలతో వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలకి విసిగిపోయి సువెల్లా బ్రెవర్మెన్ బ్రిటన్కి సంబంధించినటువంటి హోంమంత్రే దాని మీద చర్యలకు ఉపక్రమిస్తే అక్కడ ఉన్నటువంటి ఈ శరణార్థుల రూపంలో వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాల వల్ల తలెత్తుతున్నటువంటి సమస్యల గురించి యాక్షన్ తీసుకోవడం ప్రారంభించగానే ఆ సామాజిక వర్గపు ఓట్లు ఇప్పుడు ప్రభావిత శక్తి అయ్యేటప్పటికి ఆమెనే తీసిపడేయాల్సి వచ్చింది రిషి సునక్కి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే లండన్లో మొన్న మేయర్గా 3వ గెలుపొందడం ఒక ఎత్తు, ఆ సందర్భంగా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు ఒక ఎత్తు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టర్కీలో పరిస్థితులు బాగా అక్కడ ఇంతకుముందు క్రైస్తవ దేశం కాస్త ముస్లిం దేశంగా మారిపోయిందని అక్కడ ఉన్నవాళ్ళు అనేక మంది వచ్చి బ్రిటన్లో బ్రతుకుతుంటే ఇప్పుడు బ్రిటన్ కాస్త టర్కీ అయిపోయిందంటూ ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇండియాకు వచ్చేస్తారు వీళ్ళంతా.